తమిళనాడులో సినీ యాక్టర్ విజయ్ ఏదైతే స్థాపించారో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేస్తున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? అక్కడ తమిళనాడు విజయానికి ఇక్కడ వీళ్ళ సంబరాలకి సంబంధం ఎలా చూడవచ్చు అంటారు? ఆంధ్ర వాయిస్ ఛానల్కి నమస్కారాలు, అస్సలం వాలేకుం. ఈరోజు తమిళనాడులో విజయం సాధించినటువంటి దళపతి విజయ్కి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటారు. మా ఫోటో పెట్టి అక్కడ అఖండ మెజార్టీతో గెలవడం, అక్కడ తమిళనాడులో ప్రభుత్వాన్ని మనమే రూలింగ్ చేస్తామని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఇక్కడ 175 సీట్లలో 11 సీట్లు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబితే తమిళనాడులో ఆయన ఫోటో పెట్టి గెలవడం అనేది నేనైతే చాలా నవ్వుకుంటూ చెబుతున్నాను. ఏదో సామెత ఉంది, ఈ తండ్రికి లేదు కానీ కొడుక్కి బిర్యానీ కావాలన్నాడంట. ఇక్కడ తండ్రికి భోజనం లేదు, కొడుక్కి బిర్యానీ కావాలంట. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ప్రయత్నించాడు. ఎందుకంటే అక్కడ స్టాలిన్తో ఫోటో దిగాడు, విజయ్తో ఫోటో దిగారు, ఇంకోళ్ళతో ఫోటో దిగి అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే అందరితో ఫోటో దిగి ఎవరు గెలిస్తే అది మా ఫోటోనే పెట్టుకుని గెలిచామని చెప్పాలని, ఇక్కడ రాష్ట్ర ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి చూపించాలని, ఒక బూచీలాగా చూపించాలని వాళ్ళు చేసే ప్రయత్నాలు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఈ భారతదేశంలో ప్రజలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే వైసీపీ బ్యాచ్ గురించి అందరికీ తెలుసు. వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి అవాస్తవాలని కూడా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పేసి నేను ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టబట్టే గెలిచాడు ఆయన అనే మాట అంటున్నారు కదా, అందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ 175 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు వచ్చారు. మరి అక్కడ ఫోటో పెట్టుకొని విజయ్ అధికారంలోకి వచ్చాడంటే నమ్మే అవకాశం ఉందంటారా? అలా మనం చెప్పుకుంటే ఇంకా నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే పార్లమెంట్లో మెజార్టీ స్థానాలతో గెలిచి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఒక నరేంద్ర మోడీ పక్కన ఫోటో పెట్టి రాష్ట్రం మొత్తం ఏరాల. ఇవన్నీ ఏంటంటే బూటకపు మాటలు. దళపతి విజయ్కి తమిళనాడులో ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకున్నారు. అతను చేసినటువంటి 27 నెలలు అతను సాధించినటువంటి ఏకైక వ్యక్తి. గతంలో మనం చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత అలాంటి రికార్డు బద్దలు కొట్టి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినాయంటే అది ఒక దళపతి విజయ్కే. అతను చేసినట్టు మేనిఫెస్టోస్ కానివ్వండి, యువతలో కానివ్వండి, అక్కడ రైతుల్లో కానివ్వండి, మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అక్కడ ఉన్నట్టు ద్రావిడ పార్టీలని బుద్ధి చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి తమిళనాడు వాసులు ఒక్కసారి విజయ్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డబ్బుకి లొంగకుండా, మద్యానికి లొంగకుండా, బంగారంకి లొంగకుండా, చీరకి లొంగకుండా ఏకపక్షంగా వాళ్ళందరూ ఒకేసారి విజయ్కి ఈసారి అవకాశం ఇచ్చారని చెబుతున్నాం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, నరేంద్ర మోడీ ఫోటోలు ఇవన్నీ బూటకమైన మాటలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ ఫోటోలు కూడా చూడరు, అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూస్తారు. ఆ దళపతి విజయ్కి ఒక అవకాశం ఇవ్వాలి ఉన్న సందర్భాలు, పరిస్థితులు చూసి అవకాశం ఇచ్చారు తప్ప ఇవన్నీ మాటలు నమ్మబద్దే కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అక్కడ ఏదైతే స్టాలిన్కి, ఉదయనిధి స్టాలిన్కి ఏ గతి అయితే పట్టిందో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అదే గతి పట్టబోతుంది అంటూ అంబటి రాంబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు? మరి వాటిని గతంలో అంబటి రాంబాబు గారు ఇలాగే నోరు జారి చాలా చోట్ల ఆయన అవమానానికి పాలయ్యారు, జైలుకి కూడా వెళ్ళారు. ఆయన పెద్ద ఆయనకు వయసు తగ్గ మాట్లాడాలి తప్ప ఆయన స్టాలిన్కి, చంద్రబాబుకి, ఇంకోళ్ళకి, లోకేష్ బాబు గారికి పోల్చడం అనేది సరికాదు. ఎందుకంటే తమిళనాడు అనేది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకముందే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతకన్నా ముందే అభివృద్ధి చెందినటువంటి తమిళనాడు నుంచి మనం చీలి ఆంధ్రాకు పక్కకు వచ్చి ఆంధ్ర సపరేట్ రాష్ట్రం చేసుకున్నాం. మళ్ళీ సపరేట్ రాష్ట్రం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కోస్తాంధ్ర, ఆంధ్రాకి అమరావతి రాజధానిని పెట్టుకొని మనం మళ్ళీ పరిపాలన సాగిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ వెళ్ళి చూడండి మీరు, గుంటూరు విజయవాడ న్యూ బైపాస్ హైవే
గతంలో మనం విజయవాడ గొల్లపూడి వెళ్ళాలంటే గంటన్నర పట్టేది, ఇవాళ టోల్గేట్ దాటితే 10 నిమిషాలు. మీరు హైదరాబాద్ వెళ్ళనివ్వండి, అటు నుంచి మీరు వైజాగ్ వెళ్ళనివ్వండి, తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళనివ్వండి, అంటే జనాలకి సులువైన మార్గాలు చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సుపరిపాలన అందిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కలిసి ఎంతో చక్కగా ఒక 15-20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తప్ప వేరేది రాదని చెప్పేసి జనాలకి తెలుసు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పరిపాలన, ఒక సైకో పరిపాలన చూసి ఈ అమరావతి రాజధాని పరిస్థితి ఏమైపోయింది, అభివృద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది, జనాలకి అందరికీ ఒకసారి తెలిసి వచ్చింది. ఇంకా చెప్పుకుంటూ పోయి ఏదో చేస్తాము, ఏదో చెబుతాం అనేది చెప్పేసి ఈ బూటకమైన మాటలు ఈ జనాలు నమ్మే పరిస్థితి లేరు. చూస్తున్నారు, రోజు జనాలు వెళ్ళి కొత్త హైవే చూస్తున్నారు, అక్కడ కడుతున్నటువంటి నిర్మాణాలు చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, సంక్షేమాలు చూస్తున్నారు. గతంలో ఒక పిల్లవాడికి అమ్మఒడి వచ్చేది, వాళ్ళ ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి అమ్మఒడి రావడం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు, పింఛన్లు కానివ్వండి, అలాగే వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నారు. అలాగే ముస్లింలకి హజ్ యాత్రకు వెళ్ళడానికి ఎంతో సౌకర్యాలు కల్పించి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి పంపించడం, ఇవన్నీ చాలా చేసుకుంటూ వస్తున్నారు. గతంలో చూసుకుంటే చాలా బాధపడినటువంటి సందర్భాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇంకా 15 సంవత్సరాల దాకా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, నారా చంద్రబాబు, లోకేష్ బాబు గారు ఎటువంటి ధోకా లేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఎందుకు విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి చూస్తున్నారు అనుకోవాలంటారు? నేను ఇప్పుడే చెప్పాను, అంటే వాళ్ళు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫారం దొరికిన తర్వాత ఎవరు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఇంకోటి రాబోయే రోజుల్లో ఏఐ వస్తుంది. ఇక ఏఐ వస్తే ఇక విజయ్ భుజం మీద జగన్మోహన్ రెడ్డి సభలో పెట్టి మాట్లాడి నేనే గెలిపించానని కూడా ట్రోల్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ద్వారాగా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచికి మనం ప్రాధాన్యత ఇద్దాం, చెడుకి మనం ప్రాధాన్యత తక్కువ ఇద్దాం. ఏదో ఒక ఫోటో పెట్టుకొని గెలిచే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఎక్కడ లేదు. మీరు చూశారు, గతంలో మమతా బెనర్జీ బెంగాల్లో 3 సార్లు గెలిచి 3-4 సార్లు గెలిచి ఈసారి ఘోర ఓటమికి పరాజయం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమో కోరుకుంటే అదే జరిగింది తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి పరిపాలన సుపరిపాలన లేకపోవడం కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే వాళ్ళు ఒకసారి అవకాశం ఇద్దాం కొత్త వాళ్ళకి, ఈ రాష్ట్ర పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ బాగా జరిగిద్దేమో అని చెప్పేసి అవకాశం ఇస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం అనేది మనం చెప్పుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం, విజయ్ గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఎలా చూడాలంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు? పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ప్రజారాజ్యం స్థాపించారు. ఆ తర్వాత ఆయన దాంట్లో కొన్ని కీలక పాత్ర పోషించడం, అలాగే సినీ రంగంలో ఆయన చాలా బిజీగా ఉండడం, తర్వాత ప్రజారాజ్యం విలీనమై కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, నేను విలీనం అవ్వకుండా నేను కూడా ఒక పార్టీ పెట్టాలా, ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధికి కానివ్వండి, నేను ఒక కీ రోల్ పోషించాలని ఒక మంచి ఆలోచనతో ఆయన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీలో విలీనమయ్యి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డిది చూసి ఈ రాష్ట్రంలో ఎంతో మందికి చాలా ప్రాబ్లమ్స్ చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన సరిగ్గా లేదు, మనం తెలుగుదేశం పార్టీలోనే కలిస్తే మనం విజయానికి ఒక సంకేతనం అవుతాం, విజయం మనం అయితే గనక 20 సీట్లు కానివ్వండి, 21 సీట్లు కానివ్వండి మనం ముందు తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం ముందు పాటుపడాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో పార్టీలో విలీనమయ్యి మా పార్టీలో వచ్చి జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశాడని నేను చెబుతున్నాను. విజయ్ దళపతికి పవన్ కళ్యాణ్కి పోల్చొద్దండి. అక్కడ ఒక ద్రావిడ పార్టీలకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజలు, అక్కడ తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ జనసేనకు కూడా చాలా మద్దతు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీతో కలిసి
ప్రయాణం చేశారు. అంటే అక్కడ విజయ్ ఒకళ్ళే పోటీ చేశారు, ఇక్కడ 2-3 కలిసి పోటీ చేసినా కూడా రాష్ట్రంలో మనమే తెలుగుదేశం పార్టీయే ఇక్కడ ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఆయనకి హోదా ఇచ్చారు. ఆయన మంత్రివర్గానికి కూడా వాళ్ళకు కూడా చాలా మందికి హోదా ఇచ్చారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రం శుభ్రంగా సుపరిపాలన జనాల్లో పుష్కలంగా పరిపాలిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ముగ్గురు కలిసి ఒకే మాట మీద ఈ రాష్ట్రం పరిపాలన చేస్తూనే ఉన్నారు. ఎటువంటి దోకా ఇబ్బంది లేదు. దళపతి విజయ్కి, పవన్ కళ్యాణ్కి కలపబాకండి, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. థ్యాంక్ యూ.